హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. మేడం, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్మస్ వేడుకలను తల్లిగారైన విజయమ్మ గారితో సెలబ్రేట్ చేసుకుంటున్న ఫోటోలు, వీడియోలు అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మేడం. సో విజయమ్మ గారు కూడా ప్రేమగా, ఆప్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకుంటున్న ఫోటో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో మామూలుగా ఈ ఫోటోలు అన్ని కూడా అంటే ఫ్యామిలీ మొత్తం ఉంది అందులో. అయితే షర్మిల గారు ఎక్కడ అని కూడా నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి, వీళ్ళ మధ్య విభేదాలు ఏవైతే ఉన్నాయో సర్దుమణిగిపోయా. ఎందుకంటే అప్పుడే విజయమ్మ గారు మనం ఆస్తుల వివాదం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అగెనిస్ట్ గా కూడా ఒక లెటర్ రాస్తారు. సో సమస్యపోయే సమస్యలన్నీ కూడా మాట్లాడుకుంటారు. మీట్ పైన మీ ఒపీనియన్? అసలు ఈ సంవత్సరందేనా ఆ ఫోటో, అంతకుముందు పాత రోజుల్లో ఫోటోనా అనేది కూడా ఆలోచించుకోవాలి. ఓకే, ఒకవేళ ఈ సంవత్సరందే ఆ ఫోటో అంటే కూడా ఒక పాసిబిలిటీ ఏంటి అంటే, ఎన్ని తగాదాలు పెట్టుకున్నా, ఎన్ని రకాలుగా అడిగినా, ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి దారికి వచ్చేటట్లు లేడు. ఓకే, ఇక ఆఖరి అస్త్రం మళ్ళీ అంటే సామ భేద దాన దండోపాయాలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏమన్నా ప్రేమదండం ఈ క్రిస్మస్ సందర్భంగా ఆమె ప్రేమదండం పట్టుకుందా కొడుకుని దారికి తెచ్చుకోవటానికి? ఈ ప్లాన్ కూడా అంతా షర్మిలదేనా అనే ఒక ఆలోచన మనకు రాకుండా మాందు. ఇప్పుడు మనం అన్ని రకాలుగా ట్రై చేసాము, ఏ రకంగానూ అతన్ని వంచలేకపోయాము. సరే, మరీ నేను వస్తే బాగోదు, నువ్వు వెళ్ళి కొంచెం సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, అక్కడ మనకేమన్నా అనుకూల వాతావరణం ఉందా, మనకేమన్నా పని జరిగే అవకాశం ఉందా, అసలు పని జరిగిద్దా జరగదా, ఇవన్నీ గమనించమని చెప్పి విజయమ్మని షర్మిల పంపిందా అనే ఒక అనుమానం కూడా రాకమాందు. ఓకే, కానీ ఏది ఏమైనప్పటికీ ఒక దింపుడు కళ్ళెం ఆశ విజయమ్మ గారిని ఇక్కడ దాకా నడిపించి ఉండవచ్చు. కానీ ఎన్నో సందర్భాలు బేరీజు వేసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి మనసు మార్చటం, అది డబ్బుల విషయంలో, ఆస్తుల విషయంలో మనసు మార్చటం అనేది ఎవ్వరి వల్ల కాదు. సాక్షాత్తు ఆ జీసస్ వల్ల కూడా కాదు. ఎందుకంటే అతను ఒక కరుడుగట్టిన ఆర్థిక ఉగ్రవాది. ఇది ఒక డబ్బు పైన ఇష్టము, వ్యామోహము, అవసరము, కాంక్ష, హోదా, ఇవన్నీ దాటిపోయిన స్టేజ్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ దాటిపోయి ఆర్థిక అవసరము, మామూలుగా మనకి డబ్బులు సౌకర్యవంతంగా ఉండటానికి డబ్బులు పనికొస్తాయి. కొంత బేసిక్ నీడ్స్, ఆ తర్వాత సౌకర్యాలు, ఆ తర్వాత విలాసాలు, అన్నిటికీ డబ్బు పనికొస్తుంది, కాదని నేను అనట్లా. కానీ వీటన్నిటినీ మించి ఇంకేదో ఒక మానసిక అవసరంలోకి ఒక మనిషి వెళ్ళాడు అంటే డబ్బు గురించి, ఇక వాళ్ళని ఎవ్వరూ కాపాడలేరు. ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం అది. అతను మనస్సు తృప్తి పడాల్సిందే డబ్బుల గురించి. అదే ఇప్పుడు కార్లు అనుకోండి, ప్రపంచంలో హైయెస్ట్ రేట్ ఉన్న కార్ని వాడుకున్నాను అనుకోండి, ఇంకేముంటుంది కార్లలో. ఇప్పుడు మొన్న ఈ మధ్య ముఖేష్ అంబానీ వైఫ్ మంచినీళ్ళ జగ్గు 48 లక్షలు అని రాశారు. మంచినీళ్ళ జగ్గు 48 లక్షలు ఏంటబ్బా అని ఆలోచిస్తే తీవ్రంగా తేలింది ఏంటి, అది బంగారంతో చేసిన జగ్గు. ఆ జగ్గు తయారు చేయడానికి 48 లక్షలు అయింది. ఆమె మంచినీళ్ళ ఖరీదు 48 లక్షలు అని రాస్తే మనకు కొంచెం టైం పట్టింది అర్థం కావటానికి. ఆ మ్యాటర్ చదివితే గానీ విషయం అర్థం కాల. సరే, అలా ఖర్చు పెడదామన్నా, అలాంటి అవసరాలున్నా అది వేరే విషయం. కానీ ఇలాంటివి ఒక స్థాయికి వచ్చేసిన తర్వాత, ఒక రకంగా ఖర్చు పెట్టేసిన తర్వాత ఇంకేం మిగలదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆకలి మాత్రం, డబ్బుకు సంబంధించిన ఆకలి మాత్రం ఇలా తీరేది కాదు. ఓకే, ఇప్పుడు కొంతమందికి పొట్ట ఆకలి ఉంటుంది, కొంతమందికి మనసు ఆకలి ఉంటుంది. అవును, పొట్ట ఆకలే వేసింది అనుకోండి, పొట్ట నిండితే సరిపోద్ది. మనసు ఆకలి అనుకోండి, ఏదన్నా ఒక డిప్రెషను, స్ట్రెస్ అవన్నీ ఉన్నాయి అనుకోండి, ఆ ఒత్తిడి ఇట్లాంటివి అవి ఉన్నప్పుడు ఏంటి అంటే వాళ్ళకి మామూలుగా కంటే కూడా వేరేగా ఏదైనా చేస్తే తప్పితే వాళ్ళకి ఆ ఒత్తిడి తగ్గదు.
ఆ ఒత్తిడి తగ్గించుకోవటం కోసం వాళ్ళు ఆ ఆ మనస్సు తృప్తి పడే వరకు తింటారు. తినేసి ఏం చేస్తారు, వాంతులు చేసుకుంటారు. మరి ఇమడదు కదా పొట్ట. మామూలుగా మన పొట్టలో ఎంత ఎంత పదార్థం ఇముడుతుందో అంత ఇముడుతుంది. అంతకంటే ఎక్సెస్ చేస్తే ఏమవుతుంది, వాంతులు. వాళ్ళు వాంతి చేసుకుంటానికన్నా ఇష్టపడతారు. కానీ ఇది నేను ఇంతకంటే తినలేను, ఇంతే తిన్నాను ఇంతకు ముందు ఎప్పుడు ఇంతంత తినలేదు, ఇవాళ ఎందుకు ఇలా తింటున్నాను అని ఆలోచించే విచక్షణ జ్ఞానం ఆ క్షణానికి ఉండదు వాళ్ళకి. అది వాంతి రూపంలో బయటకు వస్తుంది. అలాగే డబ్బులు కూడా కొంతమంది బేసిక్ నీడ్స్ దగ్గర తృప్తి పడతారు, కొంతమంది కాస్త కంఫర్ట్స్ దగ్గర తృప్తి పడతారు, ఇంకొంతమంది లగ్జరీ దగ్గరికి వెళ్తారు. ఇవన్నీ అయిపోయాక ఇంకా డబ్బుతో ఏంటి అవసరం ఉంటుంది అని ఆగిపోయే వాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది ఇలాంటి మనుషులు, జగన్మోహన్ రెడ్డి లాంటి మనుషులు ఇక్కడెక్కడ ఆగరు. వాళ్ళకి వాళ్ళ మనసు చెప్పేదాకా అంతే. ఆ ప్యాలెస్లు, ఊరికి ఒక ప్యాలెస్, ఇవన్నీ ఎందుకు కట్టారంటారు? ఇది ఒక మానసిక పరమైన జబ్బు. ఎంత ఉన్నా ఇంకా కావాలనిపిస్తుంది. వాళ్ళ ఆకలి తీరదు, దాహం అన్నమాట ఇది. అయితే ఇలా ఉన్న మనిషి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలకి లొంగుతాడా? ఇప్పుడు చాలా మంది అనుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కదా, చెల్లికి ఇవ్వాల్సిన వాటా ఇస్తే ఏం పోద్ది అని. కానీ ఆయన మనసు ఒప్పుకోవట్లేదే. ఏం చేస్తాడు పాపం? పైగా ఎక్కడ పెన్ను పేపరు లేవు. ఒక ఎంఓయూ రాసుకున్నామని చెప్తున్నారు. ఆ ఎంఓయూకి ఆయన కట్టుబడి ఉండాలి కదా. ఆ ఎంఓయూ పెట్టుకుని ఆమె కోర్టుకి వెళ్తుందా? కోర్టు ఒప్పుకుంటుందా అంటే ప్రశ్నార్థకమే. ఇంకప్పుడు అతనికి మనస్ఫూర్తిగా ఇస్తే ఇవ్వాలి. వాళ్ళు అడిగింది నిజమే కదా, నా తండ్రి ద్వారానే కదా నేను క్విడ్ ప్రోకో చేశాను, అసలు నా తండ్రికి అధికారం లేకపోతే ఈ డబ్బులని నేను ఎట్లా సంపాదించేవాడిని, అలాంటప్పుడు నేను నా తండ్రికి ఒక్కడే కొడుకు కాదు కదా, కూతురు కూడా ఉంది కదా, ఆమెకు కూడా వాటా ఇవ్వాలి కదా అని ఒక మనస్తత్వం జగన్మోహన్ రెడ్డికి ఉంటే అసలు ఇవాళ మనం ఇవన్నీ మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఇవాళ మనం ఇవన్నీ? ఆ బుద్ధి జ్ఞానం లేదు కాబట్టి. మరి ఇలాంటి వాళ్ళు డబ్బులు ఎలా ఇస్తారు? ఇవ్వరు, పంచడు. ఇది వాస్తవం, కఠిన వాస్తవం. ఇప్పుడు ఆయన పార్టీలో పనిచేసే వాళ్ళకే, మామూలుగా అయితే వేరే వేరే పార్టీల్లో కాస్త ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న అభ్యర్థికి డబ్బులు పంపిస్తారు పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందనుకోండి, వాళ్ళు సెంట్రల్ ఫండ్ నుంచి పంపిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు, టీఆర్ఎస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు, టీఆర్ఎస్ పార్టీ అయినా అంతే. ఇప్పుడు టీడీపీ ఉంది, 14లో గెలిచింది, 19లో ఓడిపోయింది. అయినప్పటికీ కూడా మొన్న ఎలక్షన్స్లో కొంత ప్రజాబలం ఉంది అనుకున్న వాళ్ళకి, ఆర్థిక బలం ఉన్నా లేకపోయినా సీట్ ఇచ్చారు. మరి వాళ్ళు ఎలా గెలిచారు, ఎలా ఖర్చులు పెట్టారు? ఇవాళ వైసీపీ వాళ్ళతో సమానంగా ఖర్చు పెట్టలేకపోవచ్చు, కానీ ఖర్చు అయితే పెట్టాల్సిందే కదా. ఎలా ఖర్చు పెట్టారంటారు? మరి కొంత పార్టీ ఇస్తుంది, కొంత లోకల్గా ఉన్న నాయకులు, డబ్బులు ఉన్న నాయకులు పెడతారు, ఇవన్నీ జరుగుతాయి. ఒక్క వైసీపీ పార్టీలోనే పార్టీ ఆఫీస్కి వెళ్తే కప్పు కాఫీ ఇవ్వరు. అది మనం చెప్పటం కాదు, మనం చెప్తే అబద్ధాలు చెప్పారు వీళ్ళు అంటారు. వాళ్ళ సకల శాఖ మంత్రి చెప్పారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారే చెప్పారు, మా నాయకుడు కప్పు కాఫీ కూడా ఇవ్వడు అని. అంటే మన కోసం ఉన్న కార్యకర్త కోసం కప్పు కాఫీ ఇస్తే ఏంటి పోద్ది? ఓ పూట భోజనం పెడితే ఏంటి పోద్ది? చేయాలి కదా. అందుకని ఏంటంటే ఇలాంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మీరు ఏవేవో ఆశిస్తే ఉపయోగం లేదమ్మా. మీ కోరిక మట్టుకు నెరవేరదు, మీ ఆశ అడి ఆశే అవుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.